ఫ్రై. దానికి కావలసిన ఇంగ్రీడియంట్స్: ఆనియన్, చిల్లీ, జీలకర్ర, తాలింపు దినుసులు, ఇది చిన్న ఉల్లిపాయ. ఇప్పుడు ఫస్ట్ మనం ఆయిల్ పెట్టుకున్నాం, అది హీట్ అయిన తర్వాత చూడండి తాలింపు దినుసులు, ఉల్లిపాయ, ఆనియన్, చిల్లీ, ఆనియన్స్ ఫ్రై అవుతున్నాయి. తర్వాత నేను ఆల్రెడీ చిక్కుడుకాయలు, గోరు చిక్కుడుకాయ అంటారు తెలుసుగా ఫ్రెండ్స్, దాన్ని నేను బాయిల్ చేసుకున్నాను. అవి తీసుకుని ఇప్పుడు వాటర్ పడేసి అవి వేస్తున్నాను. సరిపడే సాల్ట్ వేస్తున్నాను. ఇవన్నీ చాలా ఈజీ ప్రాసెస్గా చెప్తున్నాను, మీరు కూడా చాలా ఈజీగా ట్రై చేయొచ్చు అనమాట. ఇప్పుడు దీనికి సరిపడా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాం. బాయిల్ అయిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. ఫ్రెండ్స్, కాయలు, గోరు చిక్కుళ్ళు బాగా వంటలు చేస్తారనమాట. సో అందుకు మీకు చాలా ఈజీగా నేర్చుకుంటారని చెప్పి పెడుతున్నాం. కాబట్టి మనం కారం వేస్తున్నాం. కారం 2 స్పూన్స్ సరిపోయింది. కారం వేసి అది స్మెల్ పోయిందా కొంచాలి. కొబ్బరి పొడి వేస్తున్నాం. పొడి వేసిన తర్వాత 5 మినిట్స్